యువశక్తి 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 జై రాహుల్ జై రాహుల్ జై యువత జై యువత జై విద్యార్థి జై విద్యార్థి విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత జై ప్రియ దేశ యువత విద్యార్థులు మూకుమ్మడిగా నిరంకుశ నియంతృత్వ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నిరంకుశంగా వ్యవహరించి విద్యా వ్యవస్థను సర్వం నాశనం చేసి విద్యార్థులకు యువతకు దేశానికి తీరని నష్టం చేశాడు. దీనివల్ల నీట్ నుంచి పీజీ వరకు, పీజీ నుంచి ఎల్కేజీ వరకు ప్రతి కోర్సు, ప్రతి తరగతి, ప్రతి చదువులోనే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతూ వస్తున్నాయి. దీని మీద యువత విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహ జ్వాలలతో ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపట్టారు. దీనిపై ఈ యువతను కూడా దమనకాండతో అణిచివేసేందుకు ఈ నరేంద్ర మోడీ ఫాసిస్టు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే యువత ముందు, ప్రజాస్వామ్యం ముందు ఈ నియంత ప్రధాని తలవంచాల్సి వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయాలని, తర్వాత ఇతర డిమాండ్లతో నిరాహార దీక్షలు, పోరాటం చేశారు. చివరకు ఈ రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది యువత సాధించిన విజయం, ఇది విద్యార్థులు సాధించిన విజయం, ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. అయితే నియంత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు యువతపై, విద్యార్థులపై తీవ్ర స్థాయిలో పోలీసు బలగాలను ఉపయోగించి, జవాన్లను ఉపయోగించి, బుల్లెట్లను ఉపయోగించి వారిని దారుణంగా గాయపరిచాడు. సుమారు 250 మంది విద్యార్థులు వహించి వారు కూడా రాజీనామా చేస్తే ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, ఈ నియంత పాలన నుంచి రక్షించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా డిమాండ్ చేస్తుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నైతికంగా విద్యార్థులు, రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పక్షాన విజయం సాధించారని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఎందుకంటున్నామంటే ఈ మాట, గత 25 రోజుల నుంచి ఇదే ధర్మేంద్ర ప్రధానికి కళ్ళు కనపరాలేదా, చెవు వినపరాలేదా? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు స్టేట్మెంట్ ఏమిస్తారు? గత 10 రోజులుగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి మానసిక స్పందనకు గురయ్యి ఈరోజు రాజీనామా చేస్తావా? నీట్ ఎగ్జామ్ పేపర్ ప్రస్తుతం లీకేజ్ అయినప్పుడే ఆడిపోయినావు. ఆ రోజు ఎందుకు రాజీనామా చేయలే? ఈ రోజు ఎందుకు రాజీనామా చేస్తున్నావు? అంటే నీ పార్టీ బుద్ధ పెద్ద నాయకులు, ఇంకా పెద్ద నాయకులు బయటకు వస్తారని ఒక భయబంధనంతో రాహుల్ గాంధీ గారిని రోడ్డు మీదకి వచ్చి ఇడిచాము అని భయబంధనంతో యావత్ భారతదేశంలో ఉండేటువంటి విద్యార్థులు, యువకులు అందరూ కూడా మీ భారతీయ జనతా పార్టీకి ఆపోజిట్ ఉంటున్నారు అనే ఒక ఉద్దేశంతో మీరు ఆడుతున్న ఈ రాజకీయ స్టంటును ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క యువకుడు కూడా ఈరోజు గమనిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏకైక మునగాడు, మళ్ళీ చెప్తున్నాం, ఈ భారతదేశంలో ఏకైక మునగాడు మా రాహుల్ గాంధీ. ఎందుకంటున్నానంటే విద్యార్థుల పక్షాన బై బర్త్ ప్రిన్స్ అతను అతను కావచ్చు, అతని చెల్లి ప్రియాంక గాంధీ కావచ్చు, బై బర్త్ ప్రిన్సెస్ ఇరువురు కూడా విద్యార్థుల కోసం వాళ్ళ బిడ్డలుగా భావించి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరకు శాంతియుతంగా ర్యాలీ చేయకపోతే వాళ్ళిద్దరినీ కూడా అమానుషంగా, దారుణంగా నీ పోలీస్ పవర్ ఉపయోగించి వాళ్ళని రోడ్డు మీద ఈడిచి బస్సుల్లో ఎక్కించి మైదానాలలో అరెస్టు చేస్తారా? తస్మాత్ జాగ్రత్త. మీకు ఈ రెండేళ్లే ఉంది. యావత్ భారతదేశంలో నుండి ప్రజలు, రైతులు, కార్మికులు, కర్షకులు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఉద్యోగాలు, అటు
పేపర్ లీకేజీలు కాకుండా ఉంటాయని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు భారతదేశానికి అలాగే ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఈరోజు గత నెలలుగా ఈ పేపర్ లీక్తో దేశమంతా యువత గర్జిస్తూ ఉంది. ఈ పేపర్ లీక్ ఆపాలి. ప్రభుత్వాలు మంచిగా పనిచేయాలంటే ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న పాపం లేరు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం దేశ యువత విజయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఆయన ఇదే విద్యార్థులకు ఇదే యువతకు ఉగ్రవాదులని పోల్చినారు, ఉగ్రవాదులు అన్నారు. ఈరోజు మీరేం చెప్తున్నారు? అదే విద్యార్థుల కోసం యువత కోసం ఈరోజు రాజీనామా చేస్తున్నామంటున్నారే. అంటే మీరు ఈ ద్వంద్వ వైఖరి ఏదో మీరు తెలియజేయండి. అంటే ఆ విద్యార్థులు నిజమైన ఉగ్రవాదులా కాదా? నిజమే అయితే ఈరోజు ఉగ్రవాదులు చెప్పే మాటలు మీరు వింటున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పోరాటాలు చేసి కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటాలు చేసి యువతకు భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గాంధీ కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ గారైనా రాజీవ్ గాంధీ గారైనా ప్రాణాలు అర్పించారు దేశం కోసం. అలాంటిది ఈరోజు రాహుల్ గాంధీ కూడా తన నెత్తురు చిందించారు. ఎంతో అమానుషంగా అరెస్ట్ చేసి రోడ్ల మీద ఇచ్చుకుంటా పోయినారు రాహుల్ గాంధీ గారిని. ఈ పాపం ఎక్కడికి పోదు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఈ దేశాన్ని దిశ నిర్దేశం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు అలాగే ప్రతి సామాజిక వర్గం ప్రతి ఒక్కరితో తోడుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనా నిరసన కార్యక్రమం జరుపుతున్నాము. గత ఈ నెల 21వ తేదీన ఢిల్లీలో జరిగిన ఆ యొక్క యమకింకలు చేశారు పోలీసులు. మరి రాహుల్ గాంధీ గారు శాంతి విధంతో ప్రధాని ఇంటికాడికి పోయి ఆయన శాంతిగా విద్యార్థులకు కొట్టారు. విద్యార్థులు ఎంతోమంది ఈ లీక్ వల్ల 21 మంది చనిపోయారు, ఇంకా చనిపోతున్నారు. దానికి నిరసనగా రాహుల్ గాంధీ గారు అక్కడ పోయి శాంతియుతంగా చేస్తే మరి రాహుల్ గాంధీ గారిని ఆ రోజు ఆయనను కింద పెట్టి వీడ్చారు. ఆయనకు రక్తము ముక్కుగాడ వచ్చింది. గాంధీ కుటుంబానికి రక్తం అంటే భయం కాదు. ఈ యొక్క భారతదేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ వాళ్ళ రక్తం సిందించిన కుటుంబం ఆ కుటుంబము నెహ్రూ కుటుంబము. నెహ్రూ కాడుంటి నెహ్రూ జైలు చేశాడు. తన కూతురు ఇందిరాగాంధీ గారు ప్రాణత్యాగం చేశారు ఈ దేశానికి. అంతేకాకుండా రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగం చేశారు. ఆ కుటుంబానికి కొత్త ఏం కాదు. మరి ఈరోజు ఎంత కష్టాలు విద్యార్థులు ఉన్నారు. మరి వారు ఓట్లు కావాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు కావాలి. వాళ్ళ కష్టాలకు ఎవరు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బాబు పార్టీ అయితేనేమి, జగన్ పార్టీ అయితేనేమి, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అయితేనేమి, ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నోరు ఇప్పలేదు. ఎందుకు ఇప్పలేదయ్యా? మీకు విద్యార్థులు ఓట్లు అవసరం లేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు అవసరం లేదా? మరి ఈరోజు ఇంత దారుణము జరుగుతుంటే, విద్యార్థులు చనిపోతుంటే, విద్యార్థులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ లాఠీలకు మేకులు కొట్టుకొని ఆ మేకులతో కొట్టే రక్తం చిందించారే. మీకు కొంచెం మంది కనికరం రాలేదా? ఎందుకు కూరుకున్నారు? మరి ఈరోజు ఆ విద్యార్థి శాఖ మంత్రి రాజీనామా చేసినారని చెప్పారు. మరి రాజీనామా పైన మాకు అనుమానం ఉంది. మరి ప్రధాని ఆమోదించాలి కదా, ప్రధాని ఆమోదించాలి. దానిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాజీనామా చేయాలి. చేయకుంటే ఇంకా ఇంతకన్నా ఉద్యమిస్తాము. మా రాహుల్ గాంధీ గారు ఏమి డిమాండ్స్ పెట్టాడో ఆ డిమాండ్ని నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నిక చల్లుకోదు. ఖచ్చితంగా మేము ముందుకు సాగుతాం. జై కాంగ్రెస్, జై అందరికీ నమస్కారం. గత 25 రోజులుగా నీట్ మరియు సిబిఎస్ఈ పరీక్షా విధానంలో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ
విద్యార్థి సంఘాలు, యువత, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఈ ఉద్యమానికి ఫలితంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా చేయడంతోనే సరిపోదు, దాంట్లో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు తీసి దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఇటువంటి జరుగుతున్న అన్యాయాలను గురించి శాంతియుతంగా కాంగ్రెస్ పార్టీ మొత్తము దేశమంతా నిరసిస్తూ ఈరోజు క్యాండిల్ లైట్ మార్చ్ ద్వారా మా యొక్క నిరసనను వ్యక్తం చేయాలని ఏఐసిసి వారి ద్వారా, పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి ద్వారా వచ్చిన ఆదేశాల ప్రకారము మేమందరము ఇక్కడ శాంతియుతంగా ఈ అహింస ద్వారా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి గాంధీ మహాత్ముని విగ్రహం ముందు మేమందరము దాన్ని అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతోమంది, లక్షలాది మంది బయట ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారి భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినారు. దానికోసము శాంతియుతంగా విద్యార్థి సంఘాలు, యువత పోరాడుతూ ఉంటే వారిపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి గాయపరిచి టియర్ గ్యాస్లు ఉపయోగించి చాలా అహింస చేసి, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకొని స్టేషన్లో తీసుకొని పోయి వెళ్ళి ప్రియాంక గాంధీ గారిని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని హింసిస్తున్న ఈ నియంత పాలన అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. కానీ ఈరోజు జరిగింది అది మామూలు కాదు. ఒక యువత, విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఈ దేశానికి తిరిగి మంచి ప్రజాస్వామ్యం, మంచి నాయకులు రావాలంటే విద్యార్థులు, యువతలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు జరిగిన సంఘటన అందరూ దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, అదే కాకుండా ఇప్పుడు ఎవరైతే వారికి విద్యార్థులకు నష్టం జరిగింది, ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయినారో వారందరికీ నష్టపరిహారం చెల్లించాలని ప్రధానమంత్రి మోడీ గారిని మేము కోరుతా ఉన్నాం. నేను ఈరోజు ధర్మేంద్ర ప్రధాన కన్నునీళ్ళు పెంచడానికి అది రాజీనామా పత్రం సమర్పించడం కాదు, ఇమీడియట్గా రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించి ఆయన నా పదవి నుంచి తొలగించి వేరే ఏ శాఖ ఇవ్వకూడదు. గతంలో అనేక శాఖలు చేసినటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రతి దాంట్లోనూ అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఉంది. కాబట్టి అతనికి ఏ మంత్రి పదవి ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా విద్యార్థులు ఎంతమంది, ఎన్నో లక్షల కుటుంబాలు వాళ్ళు నష్టపోయినారు. ఈ యొక్క పరీక్షా విధానం కావచ్చు, విద్యా విధానం కావచ్చు, దాంట్లో అనేకమైన మార్పులు తీసుకొని రావాలా. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి ఈ జరిగిన నష్టానికి దానికి సరైన న్యాయం చేస్తామని చెప్పినారు. అది కూడా జరపాలని మేము కోరుకుంటూ, దీనికి మొత్తము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే దీనికి బాధ్యత వహించాలని, అసలు ఆయన ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో ఇవాళ రాహుల్ గాంధీ గారి ఒక గొప్ప నాయకుడిని ప్రధానమంత్రిగా చేసుకుంటే దేశం బాగుపడుతుంది. మొదటి నుంచి నీటి గురించి కానీ ప్రతి ఒక్కరిని రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తానే ఉన్నారు. ఆయన చెప్పింది నెరవేరుతా ఉంది. కాబట్టి మనం మరొకసారి అందరినీ కోరుకుంటున్నాం. మరి అదే కాకుండా విద్యార్థి సంఘాలకు, యువతకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా నీతి వైపు నడిచి అవినీతి ప్రభుత్వాన్ని పొడగట్టాలని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. అది కాకుండా ఈ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ చీఫ్, ఏపీ చీఫ్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారం మా డిసిసి ప్రెసిడెంట్ విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ర్యాలీ జరుపుతున్నాము. ఎందుకంటే నీట్ పరీక్ష లీకేజ్, ఇది నీట్ పరీక్ష లీకేజీ మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో తన గలం విప్పింది. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఫైట్ చేసింది రాహుల్ గాంధీ గారు. తర్వాత జెన్జీ యువకులు యాడ్ అయినారు. యాడ్ అయిన తర్వాత ఆ ఉద్యమం ఊపందుకునింది. ఈ తర్వాత రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళ ఉద్యమానికి చేదోడుగా ప్రధానమంత్రి నివాసాన్ని అటాక్ చేయడానికి పోయినారు. అక్కడ నిరసన తెలిపేదానికి ఆయన్ను ఈడ్చుకుంటూ ఆయన ముక్కలు రక్తం కారింది. పిల్లలను లాఠీ చార్జ్ చేసి బిల్లెట్స్తో గాయాలు చేసినారని మా రాహుల్ గాంధీ గారు విలేకరుల సమావేశం పెట్టి ఈ దేశానికంతా చూపించారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆయనకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడే కానీ నీట్ అంటే ఏంది దాని యొక్క అర్థమే తెలియదు ఆయనకు. ఎందుకంటే లీకేజ్ అనేది ఎప్పటి నుంచో జరిగిందని చెప్తున్నారు. ఇన్ని రోజులు సాగదీసి ఇప్పుడు రాజీనామా చేస్తాడు అంటే ఆయనకు నీట్ గురించి తెలియదని
మాకు బాగా అర్థమైంది. కాబట్టి దీని వెనకల రాహుల్ గాంధీ వారే దీన్ని సాధించి ఈరోజు పిల్లలకు న్యాయం చేశారు. విద్యార్థులకి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, మా కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం ఇదని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. జై రాహుల్ గాంధీ, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేపర్ లీకేజ్ చేసిన కేంద్ర మంత్రి, పేపర్ లీకేజ్ చేసిన కేంద్ర మంత్రి, విద్యార్థుల జీవితం తెగొడుతూ బీజేపీ చేతకాని మోడీ, పెద్దమ్మ మోడీ, పెద్ద మోడీ.